రేపు అట్లాగే రేషన్ కార్డులు తీసేసి ఇద్దాం అనుకుంటున్నారు. కానీ అది సాధ్యం కావట్లేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తీసేస్తే ఊరుకునేటట్లేరు జనం. కొత్తగా ఇవ్వక తప్పదు. అది దాని గురించి అయితే ఎక్కువ గొడవ చేయలేరు. కాబట్టి ఇవన్నీ అడుగుతారు, సిద్ధపడాల్సిందే. తెలివితేటలు ఉంటే రేపు మాపు ఏం చెప్తారంటే ఆఫ్ ద రికార్డులో వెంటనే మీరు సంబంధిత అధికారిని ఏకేసి వాళ్ళ ముందు మందలించండి అని చెప్తారు. అది ఇంకో ఫేజ్లో చేయొచ్చు. ఒక ఫేజ్ వరకు ఆ నాటకం చేయొచ్చు. ఆ తర్వాత ఫేజ్లో ఏమవుతుంది, ఉద్యోగులు మాత్రం ఎందుకు పడుస్తారు? గవర్నమెంట్ పాలసీ ఇస్తాం సార్ కార్డు అంటాడు. ఉద్యోగి పక్కన వెళ్తున్నాడు, మహిళ వచ్చి రేషన్ కార్డు ఏదండి, ఎంఆర్ఓ ఏంది రేషన్ కార్డు ఇవ్వలేదంట, ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాడు అనుకో, చంద్రబాబు గారితో చెప్పండి సార్ ఒకసారి అని చెప్తాడు. అంతే కదా. రేపు నాకేముంది సార్ ఇవ్వడానికి బాధ, ప్రభుత్వం పాలసీ తీసుకోలేదు అంటాడు రేపు పొద్దున. ఇది రాబోయే 5-6 నెలల్లో ఈ సినిమాలు జరుగుతాయి. అదే కదా. అవును. తాజాగా చంద్రబాబు నాయుడు గారు నిన్న రేజ్ చేసిన పాయింట్లు, అది కూడా లోకేష్ గారికి సంబంధించి, విద్యాశాఖకి సంబంధించి 2 డౌట్లు ఇందులో. అసలు అమ్మఒడి, తల్లికి వందనం ఈ కాన్సెప్ట్, లేదంటే పిల్లలు స్కూల్లో చదువుకోవాలనుకుంటే తల్లి చేతికి డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన జగన్ గారిదా లేదంటే నారా లోకేష్ గారిదా అనేది ఒక కొత్త డౌట్. రెండోది, సడన్ గా ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారిని పొగడ్తలతో ముంచెత్తి ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు బాబు గారు, అంటే ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ సంబంధించి? ఇలా తీసుకొని పాపం సరదాగా తండ్రి కాబట్టి కొడుకుని పొగుడతాడు, నడుస్తుంది.